మనల్ని విమోచించి నరకంలో పడిపోకుండా తప్పించి పరలోకంలో సదాకాలం తనతో ఆనందింపచేయాలని చూపించిన ప్రేమ, చేసిన త్యాగం మనం తెలుసుకొని ఆత్మరక్షణ పొందాలని, పరలోక రాజ్య వారసులుగా నడిపించబడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు ఈ ఉదయకాల సమయమున స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2024 సంవత్సరంలో గడచిన దినాలంతా కాచి కాపాడి ఈ చివరి పునరుద్ధాన దినాన నీ సన్నిధిలో చేర్చి నిన్ను స్తుతించి కీర్తించి ఆత్మతో సత్యముతో ఆరాధించి ప్రతి స్థలములో ప్రతి పరిస్థితిలో రహస్యంగా చూస్తున్న నీకు మహిమ కలుగునట్లుగా మేము సత్యమును అనుసరించి నడుచుకుంటూ ఏ ఒక్కరికి ఆటంకంగా అభ్యంతరంగా ఉండకుండా ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా, అందరికీ ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా ఉన్నట్లు మాకు శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎన్నో కోట్ల మంది నీవు సిద్ధపరిచిన రక్షణ పొందక, నీ సన్నిధికి రాలేక, నీ మాటలు వినలేక, నీ మహిమను చూడలేక, నీ రక్షణ సిద్ధపరచుకొనక, నిన్ను హృదయములో చేర్చుకొనక, నోటితో కీర్తించక, చేతులతో ప్రార్థించక, దూరస్తులుగా నేరస్తులుగా దేవుడు లేని ప్రజగా ఉన్నారు. కనుక అందరి కోసం ప్రార్థిస్తున్నాను. జీవము గల దేవుని బిడ్డలుగా మార్పు చెందాలని, నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం, నీ కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలు పొందాలని పేరు పేరున ప్రార్థిస్తున్నాను. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. భక్తుడంటున్నాడు, నీ మందిరావరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని. ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టారు. మరెంతోమంది సజీవులుగా ఉన్నప్పటికీ నీ సన్నిధికి రావట్లేదు. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము ఎలా ఉండాలో తెలుసుకొని, ఎలా ఉంటున్నామో పరీక్షించుకొని, నీకు మహిమకరంగా జయ జీవితం కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఈ ఓబులాడిపాలెం గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము రక్షణ కుటుంబాలుగా మార్పు చెందాలని
యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు రకరకాల సమస్యలతో, ఇబ్బందులతో, వ్యసనాలతో, వ్యాధులతో అసమాధానంగా ఉంటున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను. ఈ చిన్న సహవాసం నీ స్వరక్తమిచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగినదిగా ఉండాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవా, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని, సత్యమునకు స్తంభముగా, ఆధారముగా ఉండాలని అందరి కోసం ప్రార్థిస్తున్నాను. వచ్చిన నీ బిడ్డల్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, రావలసిన వారి కోసం ప్రార్థిస్తూ, రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తూ, పాటల్లో, వాక్య ధ్యానములో, ఆరాధనలో, స్తుతి ఆరాధనలో మాతో ఉండి సర్వసత్యములో నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకుంటున్నాం. పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకుందాం రండి. నంబర్ 7. ఏడవ పాట. స్తుతి గీతం పాడెదము, ప్రభు సేవకై నిలిచెదము, సమర్పితము సర్వము యేసునకే, ప్రాణమిత్తుము ప్రభు కొరకే.
డెబ్భై రెండో పాట 72. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేళలయందునా నేను పూజించి కీర్తింతును అన్ని
207వ పాట. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దేనిని నమ్ము ఇది భువి అందించలేనిది, నిజము దేనిని నమ్ము ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, దీనిని నమ్ము ఇది ఎవ్వరు చలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది. వెలుగుచున్న ప్రేమ దీపము బంధుమిత్రుల యందు, వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును, వాడిపోయి రాలును త్వరలో,
నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది తరలోని ప్రేమలన్నీయో స్థిరము కావు తరిగిపోవును ధరలోని ప్రేమలన్నీయో స్థిరము కావు తరిగిపోవును యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది హల్లెలూయా అందరూ లేచి ఆరాధన మన దేహ ప్రాణాత్మలని సత్యవేగంగా దేవునికి సమర్పించుకొని మన రక్షణని భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ మన తోబుట్టులు ఇంకా అనేకులు దేవుని రాజ్యవాసులుగా నడిపించబడటానికి మనం దేవుని శక్తితో నింపబడినట్టు ఆరాధనలో సాగుతాం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 సృష్టికర్త రక్షణకర్త ఆదరణకర్త ఆరాధనా సృష్టికర్త రక్షణకర్త ఆదరణకర్త ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఆమెన్. హల్లెలూయా 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 హల్లెలూయా. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతియే, నీ సర్వం నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. అందుకే ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునికే, నా యేసు ప్రభువుకే, ప్రియ యేసు ప్రభువుకే, నా యేసు ప్రభునికే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయములు ధరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయములు ధరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే.
you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 Thank you, Father. Thank you, Father. Thank you, Father. Hallelujah. 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 శుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. హల్లెలూయా. 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 యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోక తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. గడుచున దినాలంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చి నిన్ను స్తుతించి ఆరాధించటానికి, నీ మాటలు ధ్యానించుకోవటానికి, మా ద్వారా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందటానికి ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తూ ఈ 2024 సంవత్సరం 12వ మాసములో చివరి పునరుద్ధాన దినాన నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చారు. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము, మా తోబుట్టువులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, పరిచయస్తులు, ఇరుగు పొరుగువారు ఇంకా అనేకులు పొందాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి నీ సన్నిధిని మాతో ఉంచి
మమ్మల్ని సర్వసత్యములో నడిపించమని, నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధనలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండతగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయనా. అందరూ రక్షణ పొందాలని, ఎవ్వరూ నరకంలో పడిపోకుండా ఉండాలని ఆశించి నీ కృప చేత మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా చేసుకున్నారు. మా ద్వారా మా తోబుట్టువులు, తండ్రి ఇంటి వారు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, ఇంకా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని ఆశిస్తూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి మేము ఎలాగుండాలి అనే విషయం తెలుసుకుని అలాగుండటానికి సహాయం చేయమని, నిన్ను అంగీకరించిన మేమందరం కూడా నీకు మహిమ కలిగించినట్లు సాక్షులముగా ఉండటానికి శక్తి దయచేయమని, ఈ మాటలు వివరించటానికి నా సొంత జ్ఞానం సరిపోదు కనుక వినేవారు కూడా గ్రహించటానికి సహాయం చేయమని, మాకందరికీ కావలసిన దైవ జ్ఞానాన్ని అనుగ్రహించమని చెప్పే నాకు, వినేవారికి అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుని అంగీకరించాం, మారు మనస్సు పొందాం, బాప్తిస్మం పొందాం, పరిశుద్ధాత్మను కూడా పొందాం. ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనేదే చాలా మందికి అర్థం కావట్లా. దయచేసి సమయాన్ని, ఇంకా మనకిచ్చిన తలాంతులని వ్యర్థం చేసుకోవద్దు, వృధా చేసుకోవద్దు. నేర్చుకుందాం, అనుసరిద్దాం,
అనేకులకి మాదిరిగా మనం చనిపోయేంత వరకు కూడా నమ్మకంగా ఉందాం. హల్లెలూయా. యేసు ప్రభు శిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. మరణాన్ని జయించి తిరిగి లేచారు. 40 దినాలు భూమి మీద సశరీరునిగా సంచరించారు. కొంతమందికి ప్రత్యక్షతని అనుగ్రహించారు. చివరిగా ఆయన పరలోకానికి ఆరోహణమవుతున్నప్పుడు చెప్పారు. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. యూదయ సమరయ దేశములంతటా యెరూషలేములో కూడా నాకు సాక్షులుగా ఉంటారు అని. దయచేసి తెలుసుకుందాం. యోహాను సువార్తలో 4వ అధ్యాయములో సమరయ స్త్రీ సాక్ష్యం చెప్పిందండి. ఎన్ని మాటల్లో చెప్పిందో తెలుసా? ఒక్క మాట. ఏమని చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయనను వచ్చి చూడండి, ఈయన మెస్సియా కాదా అని చెప్పిందండి. సమరయులు అనేకులు వచ్చారు ప్రభు దగ్గరికి, విన్నారు ఆయన మాటలు. తరువాత ఆయన రక్షకుడు అని నమ్మారండి. తెలుసా? అలాగూ మనం కూడా ఒక్క మాటలోని కాదు కానీ దేవుని మాటలు మనలను ఎలా సంధించినయో, మనల్ని ఎలా రక్షించినయో అది చెప్పటం మన నుంచి ప్రభు ఆశిస్తున్నాడండి. హల్లెలూయా. చెప్తున్నా కొన్ని విషయాలు నేను కాదనట్లా. ఆయన రక్షకుడు అని నమ్ముతున్నారా? మనం చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అది ప్రభు కోరుకుంటున్నారు. ఆయన రక్షించడానికి వచ్చాడు, నరకంలో పడిపోకుండా తప్పించి పరలోకానికి చేర్చటానికి. చూడండి, యోహాను సువార్తలో 4వ అధ్యాయములో ఆమె 39వ వచనంలో ఇలాగన్నది, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. అంటే మీరు తప్పు చెప్తున్నారు
అని నేను అనట్లేదండి. ఎట్లా చెప్పాలో నేర్చుకోవాలి. ఒక్క మాట చెప్పిందండి ఆమె. ఏం చేశారట? ఆయనందు విశ్వాసం ఉంచారట. హల్లెలూయా. తర్వాత 42వ వచనంలో చదువుతున్నాం. మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముచున్నామనిది. హల్లెలూయా. అది ప్రభు కోరుకుంటున్న సాక్ష్యం. ఏదేదో చెప్తున్నారు. జాగ్రత్త పడాలి. నా జీవితంలో కూడా ప్రభు 3 వాక్యాల ద్వారా నాతో మాట్లాడి నన్ను రక్షించారు. మొట్టమొదట ఆదికాండం 47వ అధ్యాయం 9, 10 వచనాలు. రెండవ మాట రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. మూడవ మాట ఫిలెమోను పత్రికలో 11వ వచనం. ఆయన రక్షకుడు అని నమ్మాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకోసం ఎన్నెన్నో చేస్తుంటాడు. తప్పు అని నేను అనట్లేదు, కానీ ముఖ్యమైన మాటలు ఎందుకంటే ఆ మాట దేవుని గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో ఉన్నది. ఏం చేస్తుంది? నీ వాక్యము నన్ను బ్రతికించింది, బాధలలో నెమ్మదిని ఇస్తూ ఉన్నది. సాక్ష్యం చెప్పాలి. అది ఆత్మ సహాయంతో. నేను కాకినాడలో ఉన్నప్పుడు ట్రైనింగ్లో జూన్ 16వ తారీఖున ప్రభుని స్వంత రక్షకునిగా స్వీకరించాను. 22వ తారీఖు సాయంత్రం, అంటే మధ్యాహ్నం తర్వాత సామర్లకోటలో కూడా ఆరాధన జరుగుతుందని తెలుసుకొని ఆ గాస్పెల్ వ్యాన్లోనే సామర్లకోట వెళ్ళానండి. పాటలు పాడుతున్నారు. పాస్టర్ గారు వచ్చి, బ్రదరు మీరు ఇక్కడ సాక్ష్యం చెప్పండి అన్నారు. అందులో మైకులో నాకు చాలా భయం వేసి నేను చెప్పలేనండి అన్న. మీరు ప్రార్థన చేసుకోండి, నేను ప్రార్థన చేస్తాను, చెప్పండి అన్నాడు. పాటలు అయిపోయినాయి. గుంటూరు నుంచి టెలిఫోన్ ఇన్స్పెక్టర్కి ట్రైనింగ్గా వచ్చారు. అన్య కుటుంబములో నుంచి ఇప్పుడు సాక్ష్యం చెప్తారు అన్నారండి. ఇక లేచి మైక్ ఇచ్చి చెప్పమన్నారండి. కళ్ళు గట్టిగా మూసుకొని ఏం చెప్పానో నాకు తెలియదు, కానీ ఆరాధన అయిపోయిన తర్వాత మరలా
వ్యాన్లో కాకినాడ వస్తున్నాను. ఆ వ్యాన్లో ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. ఆంటీ అని పలకరించడం అలవాటు. అప్పుడు నాకు 31 ఏళ్ళేలేండి, ఇప్పుడులాగా 70 కాదు. అన్నారు, బాబు సాక్షి బాగా చెప్పావు బాబు అన్నారు. ఏం చెప్పా? నాకు తెలిస్తే అని చెప్పమన్నమాట చెప్పా. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒకడిని కించపరచాలని కాదు కానీ వృద్ధిపరచాలి, అది నా ఆశ. చెప్పాలి సాక్ష్యం. కొందరైనా ఇంకొకసారి నరసరావుపేటలో ఒక చోట సాక్ష్యం చెప్పానండి. అప్పుడు విజయవాడ నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళల్లో ఒక ఆయన అప్పట్లో బాగా ఫేమస్, ఆర్ఆర్కే మూర్తి గారని. వారి వియ్యంకులు విన్నారు. బాబు నీ సాక్ష్యం ఒక పేపర్ మీద రాసివు, మేము మా స్పందన మాసపత్రికలో ముద్రిస్తామన్నారు. రాసిచ్చారు. స్పందన మాసపత్రికలో ముద్రితమైంది. 88వ సంవత్సరంలో మందిర ప్రతిష్ట. ఆ సందర్భంగా విజయనగరం దగ్గర నుంచి ఒక అతను వచ్చాడండి, యవనస్తుడు. మీ సాక్ష్యం స్పందన పత్రికలో చదివానండి, ఒకసారి మిమ్మల్ని కలుసుకొని పలకరిద్దామని వచ్చానండి అన్నాడు. ప్రభుకు స్తోత్రం. వచ్చాడు. ఆ ప్రతిష్ట సందర్భంగా 2 రోజులు ఉన్నాడు, మరలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళా ఇప్పటివరకు నేను మళ్ళా చూడలేదండి. సాక్ష్యం అనేది ఎంత ప్రాముఖ్యమో, ప్రసంగం కాదు, పాటలు కాదు, సాక్ష్యం. సమరయ స్త్రీ చెప్పిన ఆ మాటను బట్టి ఆయన రక్షకుడు అని నమ్మారటండి. అది ప్రభు కోరుకుంటుంది. ఇప్పుడైనా, ఎప్పుడైనా, మరెప్పుడైనా, ఎక్కడైనా. ఏమన్నాడు? యెరూషలేములోను యూదయ సమరయ దేశమునంతటిను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. జాగ్రత్త పడదాం. మనల్ని రక్షించి మన ద్వారా కనీసం మన తోబుట్టువులని, రక్త సంబంధికులని, బంధుమిత్రులు, ఇంకా అనేకులను రక్షించాలి అని ప్రభు ఆశపడుతూ మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం కూడా ఆశ కలిగి ఉన్నాం. సాక్ష్యం చెప్పడానికి నేను ఎప్పుడు చెప్పించడానికి కూడా రెడీయే. అయితే ఒక్కటి మాత్రం గమనించాలి, ఆయన రక్షకుడు, రక్షిస్తాడు అని నమ్మాలి. అది ప్రభు కోరుకుంటుంది. కొన్నిసార్లు వింటుంటా, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు? అలా ఉండద్దు. జాగ్రత్త పడదా. అనేకులు
ప్రభుని స్వంత రక్షకునిగా నమ్మి పరలోకం చేరాలి. కాబట్టి ప్రభువా నాకు సహాయం చేయి అని ప్రార్థన. తర్వాత మనం ఇక్కడ చదువుకున్న కీర్తనల గ్రంథంలో 15వ అధ్యాయములో మొదటి 2 వచనాలు ఏం చదివా? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండతగిన వాడెవడు? ఆలోచన చేయండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండతగిన వాడు ఎవడు? అతిథి అని ఎందుకన్నాడు తెలుసా? ఎప్పుడన్నా విన్నారా? అతిథి దేవోభవ అని. అంటే వాళ్ళు దేవునికి చెందినవారు అని. అతిథిగా ఉండదగిన వారు అంటే దేవునికి చెందిన వారుగా ఉండదగిన వారు ఎవరు? చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయములో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయములో మొదటి వచనం చూడండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ఏ ప్రేమ? మన దగ్గర ఉంది. ఉందా పోయిందా? ఉందా పోయిందా? నిలువరముగా ఉండనీయండి అంటే అంతేనా మన అర్థం? మనకు తెలిసింది అదేనాయా? జాగ్రత్త అండి. తర్వాత అన్నాడు, ఆతిథ్యము చేయ మరవకండి. ఆతిథ్యము చేయ మరవకండి. అదే అన్నాడు కీర్తన గ్రంథంలో, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఆతిథ్యము చేయ మరవకండి. తెలుసుకోండి ఆతిథ్యం చెయ్యాలి అని. తరువాత అన్నాడు, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఇప్పుడు మనం దేవదూతలుగా సాతాను దూతలుగా? దేవదూతలుగా సాతాను దూతలుగా? చాలా మందికి అర్థం కావట్లేదండి. ప్రభువా మేము దేవదూతలకి ఆతిథ్యం చేయటం నేర్పించు, తెలియచేయి మాకు. నేర్చుకుందాం, గ్రహిద్దాం. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము అదే చేశాడు. మనం కూడా పరిశుద్ధాత్మ నింపుదల కలిగి చేయటం నేర్చుకుందాం అంటున్నా. నీ గుడారములో అతిథిగా ఉండతగిన వాడు ఎవడు? తర్వాత ఏమన్నాడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఏ పర్వతం?
హిమాలయ పర్వతం. ప్రపంచంలో ఎన్నో పర్వతాలు ఉన్నాయి కదండి. ఆ పర్వతాల మీదనే నీ పర్వతము మీద నివసించాలటండి. జాగ్రత్త పడదాం. అంగీకరించాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు దేవుడు. పరిశుద్ధాత్మని మనలో ఉంచాడు దేవుడు. ఏం చేయాలి? దుర్వినియోగం చేయొద్దు, సద్వినియోగం చేసుకున్నా అంటున్నాడు. నీ పరిశుద్ధ పర్వతం మీద అంటే ఆయన పర్వతం ఎలాంటిది? మరి మనం చెప్పండి. ఎప్పుడైనా చదివారా? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. ఇప్పుడు మనం చూడాలి లేదా ఉండాలి. ఎట్లా ఉండాలి? మన ఇష్టం. అవునా? జాగ్రత్త పడదామండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకోసమే ఆయన మనకిచ్చిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఆయన మనకిచ్చిన ఆత్మ పరిశుద్ధాత్మ. ఈ రెండిటి సహాయముతో మన దేహానికి, ప్రాణానికి, ఆత్మకి కలిగిన సమస్త కల్మషము నుండి పరిశుద్ధంగా కాపాడుకోవాలి. తల నుంచి పాదం వరకు ప్రతి క్షణం అంటాడు. పరిశుద్ధతని సంపూర్తి చేసుకుంటూ. తెలుసా? తెలీదా? కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. అర్థమైందా? పరిశుద్ధతని సంపూర్తి చేసుకొనుచు. ఎట్లాగంట? దేవుని భయముతో. ఈరోజు 90% పైన అది ఉండట్లేదండి. దేవుని భయం ఉండట్లేదు. వింటున్నాడు, చూస్తున్నాడు. ఒకరోజు నన్ను అడుగుతాడు. అటు చెప్పేవాళ్ళకి లేదు, ఇటు వినేవాళ్ళకి లేదు. ఉందా దేవుని భయం? అంటున్నాడు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. అంటే ప్రతి క్షణం, ప్రతి గడియ. అది దేవుని ఉద్దేశం అండి అంటున్నాడు. శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. హల్లెలూయా.
మనలను మనమే. కాబట్టి అంగీకరించాం ప్రభువుని. ఎప్పుడు వస్తాడో మధ్యాకాశానికి తెలియదు. మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. కాబట్టి ప్రభువా, నువ్వు మధ్యాకాశానికి ఎప్పుడొచ్చినా, నేను ఈ లోకాన్ని ఎప్పుడు విడిచినా, నేను పరిశుద్ధతలో సంపూర్ణునిగా ఉండటానికి సహాయం చేయి. అది ప్రార్థన. అర్థమైందా అండి? ఆయన సహాయం చేయకపోతే, మన కృషి లేకపోతే సాధ్యమవుతుందా? ఆయన సహాయం మన కృషి. కృషితో నాస్తి దుర్భిక్షం. ఇప్పుడు మనం శరీరానిక ఆత్మగా కృషి చేసేది చెప్పండి. దేనికి కృషి చేస్తున్నా? శరీరం బాగా ఫిట్గా ఉండాలి. ఏ టెస్ట్ చేసినా ఫిట్. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఉంటాయండి. దేశాల నుంచి వచ్చి ఆటల్లో పాల్గొనేవాళ్ళు. వాళ్ళు ఆ స్పోర్ట్స్లో పాల్గొనాలి అంటే ఆ దేశపు అధికారులు ఏం చేస్తారు? ఫిట్నెస్ సరిగ్గా ఉందా లేదా చూస్తారా? చూస్తారు. అయినా కూడా ఆటలు ఆడుతూనే పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారంట. మరి ఈ ఫిట్నెస్ ఏమైంది? అక్కడికి వచ్చేసరికి సిక్నెస్ అయిపోయింది. ఎనస్ సిక్నెస్. ఇప్పుడు మన ఫిట్నెస్సా సిక్నెస్సా? అది చెప్తా. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. నీ గుడారములో అతిథిగా ఉండతగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించగలిగిన వాడెవడు? మన భారతదేశానికి ఉత్తరాన ఉన్నాయండి హిమాలయ పర్వతాలు. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కాలని ప్రయత్నం చేసిన వాళ్ళు. కొంతమంది ఎక్కలేక దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటది? హిమాలయ పర్వతం. అయితే చరిత్రలో చూస్తాం, టెన్సింగ్ నార్కే అనే వ్యక్తి మొట్టమొదట హిమాలయ పర్వతాన్ని అధిరోహించాడట. మొట్టమొదట ఆయనండి టెన్సింగ్ నార్కే అని. తర్వాత ఎంతోమంది ఎక్కారనుకోండి. ఈ రోజున మనల్ని యెహోవా పర్వతం మీద నివసించనివ్వకండి. ఉండడం కాదు, ఎక్కడం కాదు, నివసించడం. అబ్బా, నివసిస్తామా అనుకుంటున్నాం. అయితే దానికి చేయవలసిన కృషి
తెలియట్లా. అదే చెప్తున్నాడు 2వ వచనములో. ఏమని? యథార్థమైన ప్రవర్తన కలిగి ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించాలి. అంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ యథార్థమైన ప్రవర్తన. ఎలాగుంది మన ప్రవర్తన? మన ప్రవర్తన ఎలాగుంది? ఎంత నిర్లక్ష్యమో, ఎంత అజాగ్రత్తో తెలియట్లేదండి. అందుకోసమే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ మార్గములను సరళము చేయును. హల్లెలూయా. తెలుసా మనకి? మన మార్గాలని ఆయన సరళం చేస్తాడట. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తాడండి, ఆయన నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేస్తాడు. మనకు ముందుగా ఒక సీఎం గారో పిఎం గారో వస్తున్నారనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడైనా చూసారా? ముందు ఒకడు బైక్ మీద వస్తాడండి, పైలట్. ఆ బైక్ వెనక మరికొన్ని బైకులు, ఆ తర్వాత కార్లు. ఆ కార్లు కూడా ఒకటే రంగు, నంబర్లు కూడా ఒకటే నంబరు. ఎందుకంటే కొంతమంది ఎక్కడెక్కడో డైనమైట్లు పెడతారంట, కాలువల్లోనో గుంట తీసో. ఆ సీఎం గారి కారు వస్తుంటే టప్ అని అది పేలిపోవాలి, ఆయన చచ్చిపోవాలి. అందుకోసం కార్లు ఒకటే రంగు, నంబర్లు ఒకటే నంబరు. దేనిలో ఉన్నాడు ఈయన? ఇలా ఉంటుందండి ఒక సీఎం గారు వస్తుంటే. ఇప్పుడు పద్ధతులన్నీ మారిపోయినాయి లేండి. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు టాపులు ఎక్కుతారు, లేకపోతే స్పెషల్ వాహనాలు తయారు చేయించుకుంటారు. అందుకోసమే అప్పుడప్పుడు అక్కడక్కడ ఏం జరుగుద్దంట, షూట్ చేశారంట, రాయేశాడంట. వామ్మో! కారణం ఏంటి? పద్ధతులు మారిపోతున్నాయి. ఏయో జరగరానే జరుగుతున్నాయి. నష్టపోతున్నారు. జాగ్రత్త. ఎలాగుండాలట? ఇక్కడ చెప్తున్నాడు, యథార్థమైన ప్రవర్తన ఉందా? ఇంతకీ యథార్థమైన ప్రవర్తన అంటే ఏంటి? ఏంటి దాని అర్థం? ఎట్లాంటి మోసం ఉండకూడదు, ఎట్లాంటి అన్యాయం
ఉండకూడదు. ఎలాంటి అబద్ధం ఉండకూడదు. ఇక ఇలా చెప్పుకుంటే ఉన్నానా నేను యథార్థంగా? మనుషులకి కనబడకపోవచ్చు, దేవునికి మాత్రం స్పష్టంగా కనబడుతుందండి. అందుకోసమే దేవుడు యోబుని గురించి చెప్తాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనమును విసర్జించినవాడు. నా ప్రార్థన ప్రభువా, నా గురించి కూడా నువ్వు అట్లా చెప్పాలయ్యా. ఎప్పుడైనా ప్రార్థన చేస్తే అట్లా చెప్పండి. హల్లెలూయా. తెలుసా ఎలా ప్రార్థన చేయాలి? యథార్థమేనా అంటున్నాడు. ఆయన గుడారములో అతిథిగా ఉండాలి అంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో నివసించాలి అంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ యథార్థమైన ప్రవర్తన. దేవుడు అన్నాడు యోబుని గురించి. యోబు భార్య ఏమన్నదో తెలుసా అండి? యోబు భార్య అంటుంది, 2వ అధ్యాయంలో చదవండి. నీ యథార్థ ప్రవర్తన మాడిపోను, లేకపోతే మండిపోను, ఒక్కసారి తిట్టి చావరాదు అంటే భార్య కూడా యోబులో యథార్థతను చూస్తుంది. మనలో కూడా చూస్తారా మన భార్యలు? చూస్తారా మన భర్తలు? భలేవాడి నువ్వేంది అన్ని ఇట్లా చెబుతా. ఎంత కోపమో దేవుడు చెప్పమన్నామని చెబుతుంటే కదా. ఇంకోటి, ఉన్న మాట అంటే ఉడికెక్కువ ఉడికిపోతా కదండి. సాంబార్ పెడతాం, పప్పు, అది ఎట్లా ఉడకాలి? మనం కూడా అట్లా ఉడికిపోతూ ఉంటాం సాంబార్ లాగా కదా. జాగ్రత్త. ఉన్న మాట అంటే ఎంత లేని బాగా చెబితే అబ్బా చప్పని పట్టండి రమ్మని. ఇంకోటి, నిజం నిష్ఠూరం. నిజం చెబితే ఎంత నిష్ఠూరమో లేదు కదా. జాగ్రత్త తెలుసుకుందామండి, గ్రహిద్దాం. ఇంకోటి, లోకంలో సామెత ఉంది, అమ్మ పుట్టిల్లు ఎవరికంట? మేనమావ కంట, అసలు మావ కాదు. అమ్మ పుట్టిల్లు మేనమావకి ఎవరికంట? ఎందుకంటే ఆ మేనమావ అమ్మ చిన్నప్పటి నుంచి పెరిగారు. తెలీదా? జాగ్రత్త పడదామండి, నేర్చుకున్నా అంటున్నాడు. ప్రభువా, నేను యథార్థంగా ఉండాలి, సహాయం చేయి అంటే చేయడా? ఆయన గుడారంలో అతిథిగా ఉండాలన్నా, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో నివసించాలన్నా ఫస్ట్ క్వాలిఫికేషన్. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో
యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియా రాస్తూ అంటాడు, ఇదిగో నీకు రోగం వచ్చింది, నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు బ్రతకవు, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడండి. ఏం చేశాడంట ఆయన? మనం కూడా అట్లా ప్రార్థన చేద్దాం. గోడ తడి తిరిగా, మనుషుల తడి తిరిగా, ఎవరి తడి తిరిగి మనం కూడా అట్లా ఉండాలని గ్రంథంలో రాశాడండి. ప్రభు నేను అలా ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తుంటే చెప్తాం హల్లెలూయా. గోడ తట్టు తిరిగి హిజ్కియా అన్నాడంట, యెహోవా నేను నీ సన్నిధిలో యథార్థంగా ఎలా ప్రవర్తించానో, సత్యమును అనుసరించి ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడండి. ఆయన మర్చిపోతాడు అసలు, ఆయన మర్చిపోడు, ఆయనకి ఎప్పుడు జ్ఞాపకమే. మనం అట్లా ప్రార్థన చేస్తామో లేదో అని చేస్తామా? తెలుసా మనకి? ఏం ఎట్లా చదువుతాడు ఈయన? దయచేసి వాక్యం చదవండి. యథార్థముగా సత్యమును అనుసరించి కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అని చిన్న ప్రార్థన చేశాడేటండి. ఈ చిన్న ప్రార్థన పరలోకమున్న దేవుని సన్నిధికి చేరింది. పరలోకంలో ఉన్న దేవుడు యెషయా ప్రవక్త హిజ్కియా రాజుతో చెప్పి వెళుతున్నాడంట. నడిమిశాలకు కూడా వెళ్ళలేదటండి. ఎలాగుంటాయో తెలుసా దేవుని క్రియలు? వెంటనే అన్నాడంట దేవుడు, యెషయా వెళ్ళు, చెప్పు ఆయనతో 15 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించాను అని. నేను టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేసేటప్పుడు ఆర్డినరీ కాల్స్ అని ఉంటాయి, అర్జెంట్ కాల్స్ అని ఉంటాయి, ఇమ్మీడియట్ కాల్స్ అని ఉంటాయి, మోస్ట్ ఇమ్మీడియట్ అనే కాల్స్ కూడా ఉంటాయి. ఇంకొకటి ఉందండి, లైట్నింగ్ కాల్ అని. ఏ కాల్? ఎవరైనా ఈ లైట్నింగ్ కాల్ బుక్ చేస్తే దాని ముందు ఉన్నాయన్నీ ఆగిపోవాల్సింది, ఇది పోవాల్సిందే. మనది ఏ కాలు? కుడి కాలు, ఎడం కాలు? ఏ కాలు? జాగ్రత్త. లైట్నింగ్ కాల్కి అంత ప్రిఫరెన్స్ ఉందండి. ఛార్జ్ కూడా ఆర్డినరీ కాల్ కంటే 8 రెట్లు. ఇప్పుడు హిజ్కియా ప్రార్థన దేవుని దగ్గరికి ఎలా వెళ్ళింది అంటే లైట్నింగ్ కంటే లైట్నింగ్. జాగ్రత్తగా తెలుసుకుందాం. వర్షాలు పడుతున్నప్పుడు ఆకాశంలో మెరుపులు చూస్తుంటాం, పిడుగులు పడే శబ్దం వింటూ ఉంటాం. అక్కడ కనిపించిన మెరుపు మన కంటికి చేరాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం తీసుకుంటుంది. వెంటనే మనకు కనపడదు. కొంచెంలో కొంచెమైనా
వ్యవధి తీసుకుంటుంది. అది లైట్నింగ్ అన్నారు, మెరుపు. ఇప్పుడు మనకి మన దేవునికి చేసే ప్రార్థన ఎలాంటిది అర్థం చేసుకుందాం. వాక్యములో ఉంది, యథార్థమైన ప్రవర్తన నాకు నేర్పించయ్యా. ఆపదముఖులు కాదు. కొన్నిసార్లు కొన్ని ఆపదలు వస్తుంటాయి, అప్పుడేదో మొక్కుకుంటుంటాం. 86లో నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు నాకు ఒక ఆంటీ వాక్యం చెప్పారు. ఒక సందర్భం కూడా జరిగింది చెప్పారు. వాళ్ళకు ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. ఈ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, బ్లడ్ బాగా పోయింది. డాక్టర్లు 2 రోజులు చూస్తే కానీ చెప్తాం, గ్యారంటీ చెప్పలేమన్నారు. అప్పుడు తను విశ్వాసి కనుక ప్రభుతో ఒక ఒడంబడిక లేకపోతే ఒక మొక్కుకుని, ప్రభువా ఈ బిడ్డని ఈ మరణాపాయ పరిస్థితి నుంచి తప్పించి బ్రతికిస్తే నీకు సేవకునిగా ప్రతిష్ఠిస్తాను అని. జబ్బు తగ్గిపోయింది, డిశ్చార్జ్ అయ్యాడు, స్కూల్కి వెళ్తూ వస్తూ ఉన్నాడు, మంచి మార్కులతో పాస్ అవుతున్నాడు. బాంబేలో ఉద్యోగం చేస్తున్నాడండి. ఏమని మొక్కుకుంది? నీ సేవకి. ఇప్పుడు అది మర్చిపోయిందో పర్లేదులే మన దేవుడేగా అనుకున్నదో తెలియదు. కానీ బాంబేలో జాబ్ చేస్తున్నప్పుడు ఈ అబ్బాయికి జబ్బు చేసిందండి. మళ్ళా బాంబే నుంచి వచ్చాడు కాకినాడ, అడ్మిట్ అయ్యాడు హాస్పిటల్లో. ట్రీట్మెంట్ జరుగుతుంది. అప్పుడు ప్రభు ఆ అబ్బాయితో మాట్లాడాడు. చిన్న వయసులో నీకు యాక్సిడెంట్ అయినప్పుడు మీ అమ్మ ఇలా మొక్కుకుంది, మనం కూడా ఆపద మొక్కలు ఉంటాయి కదండి అని మాట్లాడినప్పుడు తల్లితో చెప్పాడు, అమ్మా దేవుడు ఇలా మాట్లాడాడు నాతో అని. అప్పుడు తప్పు తెలుసుకొని క్షమించమని అడిగి ఉద్యోగానికి రాజీనామా చేయించి ఇక ఇంట్లోనే దేవుని కొరకు పెంచుతూ ఉంది. అటువంటి సందర్భంలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ట్రీట్మెంట్ కోసం. 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయి వైజాగ్లో పీజీ చేస్తూ ఉంది, 2వ అమ్మాయి MBBS చదువుతూ ఉంది. ఆపద మొక్కులు ఏమేమో కాదు, జాగ్రత్త పడాలి. మన దేవుడు ఎలాంటివాడు మనం జీవిస్తుంటే వాళ్ళ తెలుస్తుంది మన దగ్గర ఎక్కడుంది. దయచేసి అట్లా ఉండద్దండి. అడుగుదాం ప్రభుని, చేద్దాం ప్రార్థన. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు మన ప్రభు. కాబట్టి ఎలా ఉంది మన ప్రవర్తన? నంబర్ 2 అంటున్నాడు, నీతిని అనుసరించుచు. నీతిని అనుసరించుచు
అనుసరిస్తున్నామా? మనలో ఒక్కొక్కళ్ళలో ఇంత ఉందండి స్వనీతి, లేదు కదా? దుర్నీతి, హృదయం అంతా అదే. స్వనీతి, దుర్నీతి వద్దు. అది కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో చెప్తాడు, మనము దేవుని నీతి కావాలని పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడెను అని. తీతు పత్రికలో 2వ అధ్యాయములో చివరి వచనంలో చదువుతామండి, మనలను సమస్తమైన దుర్నీతి నుంచి విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలముగా ఉండాలి అని మన కొరకు ఆయన సమర్పించుకున్నాడట. ఇప్పుడు మనం ఏం అనుసరిస్తున్నాం? నీతినేనా? అందుకోసమే ప్రభు అంటారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని. ఇప్పుడు మన ఆకలి దప్పిక నీతి కొరక, ఆహారం కొరక? అవి తొందర ముగించయ్యా, మాకు తిండి టైం అవుతుంది కదా. జాగ్రత్త, నీతిని అనుసరించాలి. తర్వాత హృదయపూర్వకంగా నిజం చెప్పాలట. కొంతమంది నిజమేనండి, కొంతమంది నిజమేనండి. మీరు జాగ్రత్తగా చదవండి. ఆహాబు రాజు, యెహోషాపాతు వియంకులు, వీళ్ళిద్దరూ రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళుతున్నారు. అప్పుడు యెహోషాపాతు అంటారు, మనం దేవుని దగ్గర విచారణ చేద్దాం అని. సరే, ఆహాబు సరే అని తన దగ్గర ఉన్న సుమారు 450 మంది ప్రవక్తలు పిలిచి అడిగాడండి. వాళ్ళందరూ చెప్పారు, వెళ్ళండి గెలుస్తారు అని. అయితే యెహోషాపాతుకి అంతమంది చెప్పినా వీళ్ళని ఇంకెవరు ఉన్నారా అని అడిగాడు. ఉన్నాడయ్యా ఒకడు, మీకాయ అని, వాడు ఎప్పుడు నా గురించి నిజం నిష్ఠూరం కదండి, ఎప్పుడు ఇంత చదువుతాడు అన్నాడు. ఈయన అన్నాడు, అయితే ఇందులో పిడు అన్నాడు. ఎవడొకడు పంపించాడు. ఆయన వచ్చి చెప్తున్నాడు, మీకాయ ఇదిగో ఇంతమంది, వెళ్ళు గెలుస్తామని చెప్పాను, నువ్వు కూడా చెప్పన్నాడు. ఈయనకి ఇష్టం లేకపోయినా కష్టమైనా వెళ్ళు గెలుస్తా అన్నాడండి. అయితే ఆహాబు రాజు అన్నాడు, నిజమే చెప్తున్నావా అన్నాడండి. నిజమే చెప్తున్నావా అన్నాడండి. అప్పుడు చెప్తున్నాడు, నిజం, నువ్వు వెళ్తావు కానీ చస్తావు. చాలా మంది ఇట్లా పైకి ఆ నిజం, లోపల ఈ నిజం. మనది కమ్యూనిజం. మనది ఏ నిజం? కమ్యూనిజం. సిద్ధాంతం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడా లేడా? ఇప్పుడు మనకున్నాడా లేడా?
హలో, ఏ నిజం ఇది మంది? మోసపోకండి అంటున్నాడు. హృదయపూర్వకంగా నిజం పలకాలి. వాళ్ళే అతిథిగా ఉంటారట, నివసిస్తారట. ఈ దినాన మనకు కూడా దేవుడు అటువంటి ధన్యతని అనుగ్రహించునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. మేము నీ గుడారములో అతిథిగా ఉండాలి అంటే, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించాలి అంటే, అనగా స్వర్గానికి లేదా మోక్షానికి వెళ్ళాలి అని అనుకుంటే ఎలా ఉండాలో తెలియచేశారు. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము నువ్వు రక్షకుడు అని నమ్మి మేము చెప్పే సాక్ష్యముల ద్వారా అనేకులు నీవు రక్షకుడు అని నమ్మి విశ్వసించి జీవించినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మేము నీతో జీవించాలి అంటే మేము యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలని, మేము ఎల్లప్పుడూ దేవుని నీతిని అనుసరించాలని, హృదయపూర్వకముగా నిజం చెప్పాలని మీరు వ్రాయించారు. కాబట్టి మాటలు ధ్యానం చేసుకుంటూ జాగ్రత్త పడుతూ అనేకులకు మాదిరిగా నీకు మహిమకరంగా మేము చనిపోయేంత వరకు ఉండటానికి శక్తి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.